ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. టెక్నికల్ అనాలిసిస్ అందరికీ చేరువవ్వాలని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనం డైవర్జెన్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. చిన్న చిన్న డౌట్లు ఉన్న దాంట్లో క్లారిఫై అవుతాయి అండ్ ఎలా ట్రేడ్ తీసుకోవాలనేది కూడా చార్ట్ మీద మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, వితౌట్ వేస్టింగ్ అవర్ టైం లెట్స్ బిగిన్ ఫ్రెండ్స్. సో RSI డైవర్జెన్స్ అనేది టెక్నికల్ అనాలిసిస్లో చాలా పవర్ఫుల్ ఇండికేషన్ ఫ్రెండ్స్. దీన్ని మనం పర్ఫెక్ట్ అయిన స్టాక్లో ఐడెంటిఫై చేసుకున్నట్టయితే బెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తాయి. ఈ RSI డైవర్జెన్స్ అనేది స్టాక్స్, కమోడిటీస్, కరెన్సీస్, ఈవెన్ ఇండిసెస్, ఆప్షన్స్ అన్నిటికీ అనేది యూస్ చేసుకోవచ్చు. మోరోవర్ ఫ్రెండ్స్, నేనేంటంటే సింప్లిసిటీని ఇష్టపడతాను. చార్ట్ మీద 10, 20, 30 ఇండికేటర్లు అనేది అవసరం లేదు. చార్ట్ ఎంత క్లియర్గా ఉంటే అంత బెస్ట్ రిజల్ట్స్ అనేది మనకు వస్తాయి అనటంలో నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నిఫ్టీ 50 మనం చూసుకున్నట్టయితే డౌన్ ట్రెండ్లో ఉంది క్లియర్గా. డౌన్ ట్రెండ్ అని ఎలా చెప్తామంటే ఫ్రెండ్స్, మనకి ప్రీవియస్గా స్వింగ్ లో కంటే అనదర్ స్వింగ్ లో అనేది క్రియేట్ అవుతూ వస్తుంది అనుకోండి. సింపుల్గా చెప్పాలంటే దాన్ని డౌన్ ట్రెండ్ అంటాం. డౌన్ ట్రెండ్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, మనకి S1 17,255 ఉంది. దాని తర్వాత ఆ యొక్క ప్రీవియస్ స్వింగ్ లోని బ్రేక్ చేసి మళ్ళీ కిందకు వచ్చింది. ఆ వచ్చిన లో వచ్చేసరికి 16,828. S2 అనేది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏం చేసామంటే S2 నుంచి S1కి డిఫరెన్స్ ఎంత ఉందనేది క్యాలిక్యులేట్ చేసాం. S2 మైనస్ S1 తీసుకుంటే దగ్గర మనకి 396 పాయింట్లు అనేది కనిపించింది ఫ్రెండ్స్. ఆబ్వియస్గా డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి S2 మైనస్ S1 అనేది మనకి నెగిటివ్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే RSI అనేది డిఫాల్ట్ సెట్టింగ్స్ అనేది యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. దాంట్లో ఎటువంటి మార్పు అనేది మనం చేసుకోలేదు. ఇక్కడ S1 అనేది మనం చూసుకున్నట్టయితే 30.6 అనేది చూపిస్తుంది. ఇక్కడ ఏదైతే స్వింగ్ లోని మనం మార్క్ చేసుకున్నామో అదే స్వింగ్ లో దగ్గర ఎగ్జాక్ట్గా మనం RSI వాల్యూ తీసుకుంటే 30.6 అనేది ఉంది. అదేవిధంగా నెక్స్ట్ స్వింగ్ లో మనం ఏదైతే ఉందో దానికి ఎగ్జాక్ట్గా RSI వాల్యూ తీసుకుంటే 34.3 అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఆబ్వియస్గా S2 మైనస్ S1 ఇది యాక్చువల్గా చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 3.71 పాయింట్స్ అనేది రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, S2 మైనస్ S1 చేసినప్పుడేమో 396 పాయింట్లు నెగిటివ్గా ఉంది. బట్ RSI వాల్యూస్ చేసినప్పుడేమో పాజిటివ్ రావడం జరిగింది, ప్లస్ వచ్చింది. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ నిఫ్టీ 50 ఏమో వీక్గా ఉంది, RSI ఏమో పాజిటివ్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ డిఫరెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే ఫైన్. ఇప్పుడు దీన్ని మనం సింపుల్గా ఏమంటామంటే ఫ్రెండ్స్, పాజిటివ్ డైవర్జెన్స్ అంటాం. ఎందుకంటే RSIలో పాజిటివ్ నెంబర్ అనేది వచ్చింది, ఈవెన్ దో నిఫ్టీ 50లో మనకి నెగిటివ్ నెంబర్ అనేది వచ్చిందనమాట. సో మనకి ఏదైతే లోస్ ఉన్నాయో ఆ లోస్ని కలుపుతూ ఇట్లా డ్రా చేసుకుంటాం. అదేవిధంగా RSIలో ఏదైతే స్వింగ్స్ లోస్ ఉన్నాయో వాటిని కనెక్ట్ చేస్తూ ఇలా డ్రా చేసుకుంటాం. సింపుల్గా దీన్ని మనం డైవర్జెన్స్ అంటాం ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క డైవర్జెన్స్ వచ్చిన తర్వాత ఎలా ట్రేడ్ తీసుకోవాలనేది చార్ట్ మీద డిస్కస్ చేసుకుందాం. ఎనదర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ITC లిమిటెడ్ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, S1 అనేది ఇది కూడా డౌన్ ట్రెండ్లో ఉంది, కొద్దిగా ఫ్లాట్గా ఉంది. నిఫ్టీ ఏమో బాగా స్ట్రీప్గా డౌన్ సైడ్ ఉంది, ఇది కొంచెం ఫ్లాట్గా ఉంది. S1 అనేది మార్క్ చేసుకుంటే ₹325.35 ఉంది. S2 మార్క్ చేస్తే ₹326 ఉంది. సో ఇక్కడ ఫ్రెండ్స్ మనకి దగ్గర 65 పైసలు డిఫరెన్స్ వచ్చింది. బట్ అగైన్ థర్డ్ లో అనేది మనకి ఇక్కడ స్వింగ్ 3 అనుకోవచ్చు. అక్కడ మార్క్ చేస్తే 326.4 వచ్చింది. ఒక రకంగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, హయ్యర్ లో ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి 325, 326, 326.5 అనుకున్నా రఫ్గా. సో నేనేం చేశానంటే S3లో నుంచి S1 అనేది తీసుకున్నాం ఇక్కడ. ఓకే, డిఫరెన్స్ అనేది చూస్తే పాజిటివ్గా వచ్చింది. ఓకే, ప్రీవియస్గా మనం నిఫ్టీని అబ్జర్వ్ చేసినప్పుడు నెగిటివ్గా రావటం జరిగింది, ఏది నంబర్స్. ఓకే, ఇక్కడ పాజిటివ్గా వచ్చింది. బట్ RSI వాల్యూ ఫ్రెండ్స్, ఇక్కడ S1 తీసుకున్నాను, S2 తీసుకున్నాను, S3 అనేది తీసుకున్నాను. S3లో నుంచి S1 అనేది తీసేసినప్పుడు ఏంటంటే ఇక్కడ కూడా పాజిటివ్గా రావటం అనేది జరిగింది. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ స్టిల్ ఏంటంటే మనం ఇంపార్టెంట్ పాయింట్ అనేది చూడాల్సింది. ఇది పాజిటివ్గా ఉంది, ఏది ప్రైస్లో RSI పాజిటివ్గా వచ్చింది. ఇక్కడ డైవర్జెన్స్ ఎక్కడుంది, ఇది ప్రశ్న వస్తుంది. డెఫినెట్గా ఇది నేర్చుకోవాలి, మనం తెలుసుకోవాలి. బట్ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ ఓన్లీ ₹5. బట్ RSIలో వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే 8.66. ఇక్కడికి పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేస్తే 30-40% పైన మనకి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేనేమంటానంటే ఇది కూడా డైవర్జెన్సే.
అదేవిధంగా మనం ఐటీసీని కనుక కన్సిడర్ చేసుకుంటే ఈ మైనర్ డిఫరెన్స్ అనేది మనం తీసేస్తే దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే ట్రిపుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది. స్టాక్ అనేది ఎప్పుడైతే ఇక్కడ 325 లెవెల్కి వస్తుందో బయర్స్ అనేవాళ్ళు ఉన్నారు, చూడండి 3 టైమ్స్ అనేది అదే లెవెల్ని సపోర్ట్ లాగా తీసుకుంది. అండ్ మోర్ ఓవర్ ఆర్ఎస్ఐని మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే హయ్యర్ లోస్ ఫార్మేషన్ కనిపిస్తుంది. సో దీన్ని మనం ఏమంటామంటే డబుల్ డైవర్జెన్స్ అంటాం. ప్రీవియస్గా మనం చూసిన నిఫ్టీ చార్ట్లో ఏదైతే ఉందో అది సింగిల్ డైవర్జెన్స్, బట్ ఇక్కడ ఏంటంటే మనకు కనిపిస్తుంది 2 టైమ్స్ అనేది డైవర్జెన్స్ కనిపించింది. ఇక్కడికి డైవర్జెన్స్ ఉంది, ఇక్కడికి డైవర్జెన్స్ ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే దీన్ని మనం ఎలా ట్రేడ్ చేయాలి అనేది చూద్దాం. అదేవిధంగా నిఫ్టీ 50 మనకి ఏదైతే కన్సోలిడేషన్ ఉందో దీన్ని మనం రేంజ్ అనుకోవచ్చు, లేకపోతే బాక్స్ అనుకోవచ్చు, సైడ్ వేస్ అనుకోవచ్చు. సైడ్ వేస్ నుంచి ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో దీంట్లో ఏంటంటే మనం అనుకున్నట్టు 30 మినిట్స్ క్యాండిల్ కానీ 15 మినిట్స్ క్యాండిల్ కానీ బ్రేక్అవుట్ అయితే దానిపైన మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఆ పర్టికులర్ డే మీరు వెళ్ళి చెక్ చేసుకుంటే 15 మినిట్స్ క్యాండిల్ గ్రీన్లో క్లోజ్ అయిందా లేదా అనేది, ఒకవేళ క్లోజ్ అయితే ఆ పైన ఎంట్రీ, ఆ కింద మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది పెడతాం. ఎస్పెషల్లీ నేను మాట్లాడేది ఇంట్రాడే పర్స్పెక్టివ్లో. మనం స్వింగ్ ట్రేడ్లో ఫ్రెండ్స్ అలా తీసుకోము. ఈ యొక్క స్వింగ్ ఏదైతే ఉందో ఈ బ్రేక్అవుట్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాం, ఈ స్వింగ్ లో కింద మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మనకి ఇక్కడ ఐటీసీ అనేది తీసుకుంటే దీంట్లో మోర్ దాన్ టూ టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ అనేవి ఉన్నాయి, బట్ జస్ట్ 2 టైప్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సేమ్ ఫ్రెండ్స్ మనకి ఆర్ఎస్ఐలో పాజిటివ్ డైవర్జెన్స్ కొంత కనిపించింది అండ్ ట్రిపుల్ బాటమ్ అనుకోవచ్చు. దాని తర్వాత స్వింగ్ హై బ్రేక్అవుట్ ఎప్పుడైతే అవుతుందో మనం ఏంటంటే లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ రీటెస్ట్లో కూడా ఏంటంటే ఫ్రెండ్స్ మన లాంగ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇది స్వింగ్ హై బ్రేక్అవుట్. అదేవిధంగా సెకండ్ మెథడ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకేంటంటే ఇక్కడ వొలటైలిటీ కాంట్రాక్షన్ అనేది జరిగింది. దీని గురించి తర్వాత డీప్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఎనీహౌ ఒక స్మాల్ ట్రెండ్ లైన్ కనిపిస్తుంది అండ్ ట్రిపుల్ బాటమ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం రిస్క్ అనేది తీసుకోవచ్చు. ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతుందో మనం లాంగ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆబ్వియస్గా. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మనం డైవర్జెన్స్ని యూస్ చేసుకొని మంచి ట్రేడ్స్ అనేది తీసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ అసలు డైవర్జెన్స్ అంటే ఏంటి అనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఫస్ట్ 100 రూపీస్ అంటే ఈ ఆర్ఎస్ఐలో 14 పీరియడ్స్ యావరేజ్ తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇది క్లోజింగ్ బేసిస్లో తీసుకుంటుంది. ఫస్ట్ రోజు 100 రూపీస్ 100 అనుకుందాం క్లోజింగ్, సెకండ్ రోజు 90, థర్డ్ రోజు 80, 70, 60. ఓకే, బాగుంది. లాస్ట్ 14 పీరియడ్స్ మనం ఈ విధంగా చూస్తే ఆర్ఎస్ఐ కూడా దాన్ని ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి నీట్గా లోవర్ క్లోజింగ్ అనేది ఉంది. ఫస్ట్ రోజు క్లోజ్ 100 ఉంది, సెకండ్ రోజు 90 ఉంది, దాని తర్వాత 80 ఉంది, అంటే తగ్గుతూ వస్తుంది, డౌన్ ట్రెండ్లో ఉంది. ఆర్ఎస్ఐ కూడా దాన్ని ఫాలో అవుతుంది. దీంట్లో ఎటువంటి డైవర్జెన్స్ లేదు. బట్ చూడండి 100 దగ్గర క్లోజ్ అయింది, సెకండ్ డేనేమో 90 దగ్గర క్లోజ్ అయింది, థర్డ్ డే వచ్చేసరికి మళ్ళీ 100 దగ్గర క్లోజ్ అయింది, ఫోర్త్ డే వచ్చేసరికి మళ్ళీ 80 దగ్గర క్లోజ్ అయింది, ఫిఫ్త్ డే వచ్చేసరికి మళ్ళీ 90 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ ఏంటంటే క్లోజింగ్లో తేడా వస్తుంది, ఒక జిగ్జాక్ మూమెంట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో లాస్ట్ 14 పీరియడ్స్లో కొంత ఎక్యుములేషన్ జరుగుతుంది. ప్రీవియస్ దాంట్లోనేమో నీట్గా ఆర్ఎస్ఐ అనేది కిందకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే ప్రతి క్లోజింగ్ కూడా కరెక్ట్గా ఉంది. బట్ ఇక్కడ క్లోజింగ్ అనేది ఏంటంటే మారిపోతుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఆర్ఎస్ఐ వాల్యూలో తేడా వస్తుంది. లాస్ట్ 14 పీరియడ్స్ తీసుకుంటే యావరేజ్లో తేడా వస్తుంది అనమాట. ఇది సింపుల్గా ఉండే డైవర్జెన్స్ ఫ్రెండ్స్. హోప్ డైవర్జెన్స్ గురించి చాలా వాటికి క్లారిఫై అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇంకా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డైవర్జెన్స్ అనేది ఎక్కడెక్కడ వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నేను అన్ని కామెంట్స్ అనేది చదువుతాను అండ్ రిప్లై కూడా ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.